సాధారణంగా ఏదైనా దాడి ఘటన జరిగినప్పుడు రిపోర్టర్లు వాటిని రకరకాల కోణాల్లో మనకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముందు వాళ్ళు ప్రయత్నం చేయటంతో మొదలవుద్ది అనమాట. అయితే నిన్న సాయంత్రము ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ ఒకటి చోటు చేసుకుంది. ఒక రిపోర్టర్ని ఇంకో రిపోర్టర్ దాడి చేసాడు. అది ఎవరయ్యా అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఛానల్కి సంబంధించిన ఆ రిపోర్టర్ మీద టీవీకి సంబంధించిన రిపోర్టరు లోగోతో దాడి చేశాడట. ఇంకేం ఆయుధాలు దొరకలేదన్నమాట. ఇది జనరల్గా ఎలా ఉంటుందంటే ఎక్కడైనా సరే వాళ్ళల్లో వాళ్ళు పడకపోయినా కూడా దూరంగా ఉంటారు తప్పితే ఇట్లా దాడులకు దిగినటువంటి ఇన్సిడెంట్లు కనపడవు అని ఎందుకంటున్నానంటే దాడులు జరుగుతాయి కానీ లేదంటే గొడవలు గొబ్బెమ్మలు అన్నీ ఉంటాయి కానీ వాటిని ఇలా ఓపెన్గా చెప్పనివ్వరు. వాళ్ళలో వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఏదన్నా ఉంటే కంప్లైంట్లు ఇచ్చుకోవటం వరకు. కానీ ఇట్లా ఒక పెద్ద ఛానల్లోనే ఇలా మా రిపోర్టర్ మీద పైగా చదివింది ఆమె ఎవరో కానీ ఎవరు రాసి ఇచ్చారో కానీ స్క్రిప్ట్ ఆమెకి యాంకర్కి ఏబిఎన్ రిపోర్టర్ ఏంటి మన ఛానల్ మీద దాడి జరిగిందనో ఏబిఎన్ మీద దాడి జరిగింది అక్కడ చెప్పుకోవచ్చు కదా. బహుశా స్ట్రింగర్లు అనుకుంటాం. మరి ఈ ఫకీరప్ప మీద మల్లికార్జున అనే వ్యక్తి దాడి చేసాడట. ఎందుకు దాడి చేశాడు? జనరల్గా ఉండే ఒపీనియనే అందరూ అంటారు. ఇంకా మీరు గూగుల్లో కనుక వెళ్ళి ఎతికితే అది కూడా ఇస్తుంది చివరికి. పర్టికులర్గా రీజన్ తెలియట్లేదు కానీ ఏది గూగుల్ జెమినీ AI కానీ గ్రోకీలో కానీ చూస్తే మీకు విషయం ఉందా అంటే దానికి సంబంధించిన అన్ని వార్తల్ని సమీకరించి క్రోడీకరించి అదొక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఆ గ్రోకు కానీ ఈ జెమినీ AI కానీ AI ఏం చెప్తుందంటే వాటాల్లో తేడా రావటం వల్లనే అనే ఒక పదం పెట్టింది. అది నిజమో అబద్ధమో ఎవడికి తెలియదు కానీ ఈ ఛానల్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు ఏంటంటే ఈ ఫకీరప్ప అనే వ్యక్తి ఈ మల్లికార్జున్ ఛానల్ తాలూకు యాజమాన్యానికి లేదంటే అతని పైన ఉన్న వాళ్ళకి కంప్లైంట్ చేస్తున్నాడట పదే. ఏమని కంప్లైంట్ చేశాడు ఏంటి అనేది వాళ్ళు చెప్పుకోలేకపోయారు. మరి స్ట్రింగర్లు కానీ రిపోర్టర్లు కానీ వీళ్ళ మీద దాడి జరిగితే అంతెందుకు ఫిబ్రవరి 2024లో అనుకుంటా సిద్ధం సభ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏబిఎన్ రిపోర్టరు కెమెరామెన్ తలకాయ బాగా కొట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్తారు. మరి ఆ కేసు ఏమైందో తెలియదు కానీ దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు అన్నారు కదా. మరి ఇప్పుడు ఈ ఫకీరప్ప తల పగలగొట్టినటువంటి సంఘటనలో తీవ్రగాయాలని అంటున్నారు. మరి ఈ సంఘటనలో పిలుపులు ఏమీ ఇవ్వలేదు, ఎందుకో తెలియదు. బహుశా మరి ఎక్కువ రచ్చగాకూడదు, జనం దృష్టిలో పలసన అవుతాం మనం ఛానల్స్ వాళ్ళం. పర్టికులర్గా మన 2 ఛానళ్ళు చాలా చక్కని వార్తా ప్రసారాలు చేస్తుంటాయి కదా, మనలో మనం ఇలా కొట్టుకుంటే ఎలా అని ఒక కాంప్రమైజ్ ఇంకేమన్నా వచ్చారేమో. ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే అది. ఇంకేదైనా సమాచారం మనకి దొరికి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లదు అనుకుంటే కింద కామెంట్స్లో నేను పిన్ చేసి పెడతానమాట. ఇది అంటే ఒక రిపోర్టర్ ఇంకో రిపోర్టర్ని కొట్టడము, ఆ కొట్టిన దాన్ని సదరు ఛానల్ ప్రసారం చేయటము, దాని మీద ఇంకో రిపోర్టర్ ఫోన్ అయిందని ఇంకా నయం అదే రిపోర్టర్ ఇదిగో నా మీద దాడి చేశారని కూడా చెప్పుకునే పరిస్థితి కూడా తీసుకురాలేదు. బాయ్ మరి.